హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్కి స్వాగతం. నమస్తే అందరికీ. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన స్థలం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ ఒకే పీఠంపై రెండు లింగాలు ఉన్నాయి. ఒకటి శివుడు, మరొకటి యముడు. ఇది గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం దగ్గర ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆధ్యాత్మిక క్షేత్రం. కాళేశ్వరం గ్రామం తెలంగాణలోని జయశంకర భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరంలో ఉంది. ఇక్కడే గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది స్థానానికి పుణ్యకర్మలకు ఎంతో పవిత్రమైన స్థలం. అందుకే ప్రతి పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. పురాణాల ప్రకారం యమధర్మరాజు ఒకసారి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దీర్ఘకాలం ఉపవాసం చేసి ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై యముని కోరికను తీర్చాడు. యముడు మరణాంతరం ముక్తి దొరకాలని కోరాడు. దానికి శివుడు, ఇక్కడే ముక్తి కలిగించే పీఠం ఏర్పడుతుంది, నీవు నాతో సమానంగా పూజింపబడతావు అని ఆశీర్వదించాడు. అలా ఒకే పీఠంపై రెండు లింగాలు, కాళేశ్వరుడు అంటే యముడు మరియు ముక్తేశ్వరుడు అంటే శివుడుగా ఏర్పడ్డాయి. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఈ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. కాకతీయులు ముఖ్యంగా ప్రభాకర దేవుడు మరియు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శిలాశాసనాల్లో 12వ శతాబ్దం నాటి శాసనాలు లభించాయి. అదే కాకుండా ఈ ప్రాంతంలో పాండవులు వనవాస సమయంలో వచ్చినట్లు కూడా విశ్వాసం ఉంది. దేవాలయ ఆర్కిటెక్చర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో రెండు లింగాలు ఒకే పీఠంపై దర్శనమిస్తాయి. దేవాలయం రాతితో నిర్మించబడింది. గోపురం కట్టడం కాకతీయ శైలిలో ఉంటుంది. అభిషేకానికి ఉపయోగించే నీరు లింగంలో రెండు చిన్న రంధ్రాల ద్వారా గోదావరి నదిలో చేరుతాయని విశ్వాసం ఉంది. ఇది శివశక్తి సమన్వయానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసం, మహాశివరాత్రి, పుష్కరాలు, మకర సంక్రాంతి సందర్భాల్లో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేకంగా కార్తీక దీపోత్సవం మరియు గంగాభిషేకం అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఆ సమయంలో గోదావరిలో స్నానం చేసి కాళేశ్వర, ముక్తేశ్వర దర్శనం చేస్తే పాపాలు క్షయమవుతాయని నమ్మకం. ఇక్కడకు రోడ్డు మార్గం బాగుంది. హైదరాబాద్ నుండి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్, వరంగల్, మంథని, రామగుండం ద్వారా రాక సమయానికి సులభం. గోదావరి తీరంలో స్నానం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి. ప్రవాహం బలంగా ఉంటుంది. దేవాలయంలో ఫోటో తీయడానికి కొన్ని పరిమితులు ఉండవచ్చు. గర్భగుడిలో ఫోటోగ్రఫీ చేయకూడదు. అందువలన కేవలం బయట ఉన్న దేవాలయ చిత్రాలను చిత్రీకరించినాము. మీరు కాళేశ్వరం వచ్చినప్పుడు సమీపంలోని కొన్ని ప్రదేశాలు తప్పకుండా చూడండి. సారాలపల్లి శ్రీ రామాలయం, మంతని మఠం, వేద పాఠశాల కేంద్రం, గోదావరి నదీ తీర దర్శనం, మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద అద్భుత వ్యూ ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక, ప్రకృతి చరిత్ర అన్నీ కలిసిన ప్రదేశమే కాళేశ్వరం. ఇక్కడకు వచ్చి ప్రతి భక్తుడికి ఒక ఆత్మ సాంత్వన అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీరు తెలంగాణలో ఉంటే తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి జై.